ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్ కట్ ఏంటి అంటే, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది, ఫుల్ నేమ్ ఉంది, జాబ్ టైటిల్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, బిజినెస్ యూనిట్ ఉంది, జెండర్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిపార్ట్మెంట్ కాలమ్ని హైడ్ చేస్తా. డిపార్ట్మెంట్ కాలమ్ని హైడ్ చేసి రిమైనింగ్ డేటా అనేది సెలెక్ట్ చేసుకొని కాపీ చేయాలి అంటే కనుక మనకి ఏమైతుంది, నార్మల్గా కాపీ పేస్ట్ చేస్తే కనుక మనం ఏదైతే హైడ్ చేసామో ఆ సెల్ డేటా కూడా పేస్ట్ అయిపోతుంది. అట్లా అవ్వకూడదు, మనం హైడ్ చేసిన డేటా పేస్ట్ అవ్వకూడదు వేరే షీట్లో అనుకుంటే ఏం చేయాలి అంటే ఆల్ట్ సెమీకాలన్ ప్రెస్ చేసి కంట్రోల్ సి చేస్తే కాపీ అవుతుంది. ఈ అనదర్ షీట్లోకి వచ్చి కంట్రోల్ వి కొడితే కనుక చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఫుల్ నేము, జాబ్ టైటిల్, బిజినెస్ యూనిట్, జెండర్ అదే పేస్ట్ అయ్యింది తప్ప మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది పేస్ట్ అవ్వడం అనేది జరగలేదు. సో చూసారు కదండి, ఇవాల్టి షార్ట్ కట్ వచ్చేసి ఇది. అంటే మనకి ఇక్కడ ఏమైతుందంటే ఏదన్నా 2-3 కాలమ్స్ హైడ్ చేసినప్పుడు అవి డేటా రిమైనింగ్ డేటా కాపీ చేసి వేరే షీట్లో పేస్ట్ చేస్తే మనకి హైడ్ చేసిన డేటా కూడా వచ్చేయడం అనేది జరుగుతుంది. మనకి అలా రాకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ట్ సెమీ కాలమ్ ప్రెస్ చేస్తే ఆ హైడ్ అయిన కాలమ్ డేటా అనేది కాపీ కాకుండా ఓన్లీ రిమైనింగ్ డేటా మాత్రమే కాపీ అవుతుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.